హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ముప్ప అంకమ్మరావు గారు. సో వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నట్టయితే వివేకానంద హత్య కేసులో జరిగిన పరిణామాల గురించి ఏం చెప్తారు సార్? ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయంటారు? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2019 మార్చిలో జరిగింది. ఇది ఏప్రిల్ 2023 జరుగుతుంది. హత్య జరిగినప్పుడు హత్యా స్థలానికి ముందెళ్ళింది ఎవరు? అదొకసారి మనం ఆలోచించుకుంటే మొట్టమొదటి వెళ్ళింది అవినాష్ రెడ్డి గారు, తర్వాత గంగిరెడ్డి గారు, వాళ్ళే వెళ్ళటం జరిగింది. హత్యని ముందు మామూలుగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పింది వాళ్ళే, రక్తపు వాంతులు వచ్చినాయని చెప్పింది వాళ్ళే. అది ఒక ప్రస్థానం. ఆ తర్వాత జరిగిన దాన్ని రకరకాలుగా చిత్రీకరిస్తూ వాళ్ళు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ పత్రికలోనూ ఛానల్లోనూ పొంకాలుగా దాన్ని కథలు అల్లుకుంటూ రకరకాలుగా వాళ్ళు విన్యాసాలు చేశారు. తర్వాత మీరు ఒకసారి ఆ పరిణామాలను ఒకసారి చూసుకుంటూ ఉంటే దానికి సంబంధించిన ఎంక్వైరీ కోసం వేసిన సిట్ని దాన్ని ఎక్కడా బహిర్గతం చేయించొద్దు, దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పని కోర్టుకెళ్ళి, మీరు బాగా అర్థం చేసుకోండి, కోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే కాదు కదా. వాళ్ళ అభియోగం ఎవరి మీద మోపారు? చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, స్థానికంగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి గారి మీద వాళ్ళు అభియోగాలు మోపడం జరిగింది. అభియోగాలు మోపింది వాళ్ళు, రక్తపు మరకలు తుడిచింది వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు హత్య చేస్తే అవినాష్ రెడ్డి గారు రక్త మరకలు ఎందుకు తుడిచారు? ప్రకాష్ రెడ్డి గారి చేత కుట్లు ఎందుకు చేయించారు? లోకేష్ బాబు గారి ద్వారా జరిగిందనుకుంటే వాళ్ళు ఎందుకు చేయించారు? ఒక బాధ్యత గల ఎంపీ ఉండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి ఉండి ఈ చిన్న విషయాలు ఆయనకు తెలియవా? హత్య జరిగిన చాట రక్త మరకలు తొడచకూడదని, కుట్లు వేయకూడదని, పోలీసులు రాకముందే ఇవన్నీ చేయకూడదని చెప్పి ఆయనకు తెలియదా? తెలిసి చేశారు అంటే హత్య చేసింది ఎవరో ఆయనకు తెలుసు కాబట్టి అలా అన్నీ చేశారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రపంచానికి కూడా తెలిసింది. ఆ విషయంలో మా వాళ్ళు వెనకబడ్డారు, అందుట్లో అనుమానమే లేదు. అందుట్లో మరి ఆ రోజు వ్యవస్థలను వాళ్ళు మేనేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు దుష్ప్రచారం సహజంగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు హత్య చేయబడ్డాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు నెపం వేశారు. కొంతమంది నమ్మారు, ఎక్కువ మంది నమ్మలేదు. ఆ రోజు కూడా కొంతమంది నమ్మిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే శత్రు దుర్భేద్యమైనటువంటి ఇల్లు అయింది పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి వయస్సు కుటుంబం దగ్గరికి వెళ్ళాలి అంటే మామూలు వాళ్ళ వల్ల అయ్యే పని కూడా కాదు. ఆ ఇంట్లోకి వెళ్ళి హత్య చేశారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది అంతఃపుర హత్య, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళ మీద నెపం వేశారు. ఇప్పుడు పోరాటం చేస్తుంది ఎవరు? సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె. మరి ఆమె చేస్తున్న పోరాటం అంటే మరి వాళ్ళ కుటుంబ సభ్యురాలే కదా ఆమె. ఎవరి మీద అభియోగం మోపింది? అవినాష్ రెడ్డి గారి మీద, భాస్కర్ రెడ్డి గారి మీద చెప్తా ఉంది. మళ్ళీ ఈ రోజు కూడా కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఆమె కృషి వల్ల ఇవన్నీ బహిర్గతం అవుతా ఉన్నాయి. ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది సునీత గారికి, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి పోరాటం చేస్తుంది ఆమె, అభియోగాలు మోపింది వాళ్ళే, పోరాటం చేస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులే. కాబట్టి ఇక్కడ ప్రజలకు అర్థం చేసి వాళ్ళకి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి అంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు వాళ్ళే తెలియజెప్పారు. కాబట్టి ఫస్ట్ దానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూసుకుంటా ఉంటే ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. అయినా సరే ఈ యొక్క ఎంక్వైరీకి ఆటంకాలు సృష్టించడం కోసం అసలు వ్యక్తులు బయటకు వస్తే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో చాలా ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. దాన్ని సిబిఐ వాళ్ళు ఛేదించుకుంటూ వస్తూ ఉన్నారు. సరే, కోర్టులను అడ్డం పెట్టుకుని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జరిగే పరిణామాలు ఎలా జరుగుతాయి అనేది ఒకసారి మనం కూడా పరిశీలిస్తే వాళ్ళకు మాత్రం శిక్ష పడటం తప్పదు అనేది అర్థమైపోతూ ఉంది. తప్పించుకోవడం కోసం వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు.
అయితే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు తన దగ్గరికి వెళ్ళి ఇంత హత్య చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు? ఇప్పుడు షర్మిల గారు చెప్పినా వేరే వాళ్ళు చెప్తున్నా ఏంటంటే కడప ఎంపీ సీటు గురించి జరిగింది. రెండోది పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉంటే వారి ఆధిపత్యమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆధిపత్య పోరులోనూ ఆ కడప సీటు గురించి జరిగినటువంటి హత్య ఇది. ఆయన అడుదొలిగించుకుంటే తప్ప మా ప్రభావం పెరగదు అనే ఉద్దేశంతో దానికి ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్లే చేశారు ఇది. సో వీళ్ళ మీద మోపబడినటువంటి నింద ఏదైతే ఇది నిజమేనంటారా? సో ఇలా రాజకీయాల్లోకి ఇది రావాలంటే ఇది చేయడం ఎంతవరకు న్యాయం అంటారు? న్యాయం అన్యాయం అనేది వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళకి అడ్డు వచ్చే వాళ్ళని తొలగించటం అనేది వాళ్ళ నిత్యకృత్యం. ఇప్పుడు కడప జిల్లాలో చాలా జరిగినాయి వాళ్ళ ఆధ్వర్యం. అవును, మనం విన్నాం. కాబట్టి వాళ్ళది దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది వాళ్ళదే నేర ప్రవృత్తి, దాని మీదే ఎదిగారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలా నిత్యకృత్యం వాళ్ళ ఆధ్వర్యంలో జరగటం అనేది. ఇప్పుడు వాళ్ళు సిబిఐ మనం చెప్పింది కాదు, సిబిఐ వాళ్ళే మరి ఏకుందానం 3 గంటల కాడి నుంచి 7 గంటల దాకా అవినాష్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎన్నిసార్లు మాట్లాడారని చెప్పని వాళ్ళ అభియోగంలో వాళ్ళే చెప్పారు. ఇప్పుడు అది దాన్ని ఒక్కదాన్నే పెట్టుకొని వేరే ఆధారం లేకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పని ఈరోజు కోర్టులో భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు మరి ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కోర్టులో మళ్ళీ మా బెయిల్ ఇవ్వండి అని చెప్పని వాళ్ళు అప్లై చేయడం జరిగింది. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎవరు వెళ్ళారు, ఎవరు చేశారు? బయట ఎవరు వెళ్ళలేదు కదా, ఫస్ట్ వెళ్ళింది మీరు, చేయాల్సిందని చేసింది మీరు, అభియోగం మోపింది వీళ్ళ మీద, నిరూపించుకోవాల్సింది మీరు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, అంటే నా ఉద్దేశం, మా వాళ్ళు ఒకవేళ అత్యుత్సాహం ప్రదర్శించినా నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోవటమే మంచిదని నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి జరిగేది ఒక ఎత్తు. అరెస్ట్ చేస్తే ఇయ్యాలి కాదు, రేపు కాదు ఎల్లుండి వాళ్ళకు ఉండాలి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని బయటకి తీసుకొచ్చుకుంటారు, అది కాదు. అరెస్ట్ జరగకపోతే రోజుకి దీని గురించి చర్చ ప్రజల్లోకి ఇంకా వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అవినాష్ రెడ్డి గారిని ఈ రోజే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చూద్దాం, ఇప్పుడు న్యాయస్థానాలని వాళ్ళు ఏ విధంగా తీర్పిస్తారో మనం ఎదురు చూడాలి. అలాగే వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో కూడా జనానికి కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఎవరు ఆ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు, అధికారంలో ఎవరున్నారు, ఎన్ని రోజుల్లో తేలిపోయే విషయం ఇది. ఇన్ని రోజులు ఎందుకు సాగదీశారు? టీవీ సీరియల్లో వస్తున్నట్టుగా దీన్ని రోజుకి సాగదీసుకుంటూ ఎందుకు వెళ్తున్నారు? ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఈ కేసు ఎంత దూరం వెళ్తుందంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఎంత దూరం వెళ్తూ పయ్యాల అండదండాలు ఉన్నంత వరకు దీన్ని పొడిగిస్తూనే ఉంటారు. ఇక్కడ సిబిఐలు ఒక అడుగు ముందుకేయంలోనే సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారు, కొంచెం ఎన్నిక వస్తూ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏప్రిల్ ఆఖరికల్లా దీన్ని తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరు కేసును ముగించండి అని చెప్పారు. కాబట్టి హడావిడి చేస్తూ ఉన్నారు. అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కోర్టు వచ్చేతలకి సురేందర్ రెడ్డి గారు జడ్జి గారు మరి ఆయనకి 25 దాకా మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు. మరి పై కోర్టుకి కింద కోర్టుకి ఇంత వ్యత్యాసం ఉంది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.